హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ ఈరోజు మేము పరిటాల్లో లాంచ్ చేసిన ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దామండి. యాక్చువల్లీ మనకి హైదరాబాద్ హైవే అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు హైదరాబాద్ హైవేకి మనం లెఫ్ట్ సైడ్ 26 ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగిందండి. యాక్చువల్లీ ఇది మా ప్రీవియస్ వీడియోస్లో కూడా మేము చాలాసార్లు మెన్షన్ చేసాము. ఎవరైతే ప్రాజెక్ట్ని చూసారో నచ్చిందో వాళ్ళందరూ బుక్ చేసుకున్నారు. ఇప్పుడు వచ్చి ఆల్మోస్ట్ మోర్ దెన్ 60% ప్లాట్స్ అయితే సేల్ అవ్వడం జరిగింది. సో యాక్చువల్లీ ఇదేంటంటే మోస్ట్లీ అమరావతి ఇటు సైడ్ నుంచి అమరావతి డెవలప్మెంట్ అవుతుంది. అలాగే మనకి హైదరాబాద్ హైవేని కూడా 8 లేన్ చేస్తే ఎక్స్పెండ్ చేస్తున్నారు. ఈ రెండు డెవలప్మెంట్స్లో భాగంగా మనకి ఈ ప్రాజెక్ట్ చాలా వేగంగా ఉంది. అలాగే ఈ ప్లేస్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. సో దాంట్లో భాగంగా మేము ఇంకొకసారి ఇంటిమేషన్ చేస్తామండి. యాక్చువల్లీ ఇది మేము లాంచ్ చేసిన బ్రౌచరు @పరిటాల్ అండి. ఇది యాక్చువల్లీ మేము మా ప్రీవియస్ మంత్ 17వ తారీఖున మన స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారి చేత దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఈయనతో పాటు చాలా డిగ్నిటరీస్ కూడా వచ్చి దీన్ని లాంచ్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. అలాగే ఈ ప్రాజెక్ట్లో డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మనం ఈ ప్రాజెక్టు లొకేషన్ యొక్క హైలైట్స్ కూడా చూద్దామండి. దీని తర్వాత ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు అగైన్ మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. పైన మా ఆఫీస్ ఫోన్ నెంబర్ ఇస్తాము, మీరు చూడండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మొత్తం 26 ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ఇది హైవే ఫేసింగ్లో ఉంటుంది. మనకి హైదరాబాద్ హైవేలో అమృత్సర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో హైవే ఫేసింగ్ అంటే హైవే నుంచి కేవలం 100 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ ఉండడం జరిగిందండి. ఇప్పటి వరకు అక్కడ ఎక్కడా లేనట్టుగా అంటే మనకి హైదరాబాద్ హైవేని బేస్ చేసుకుని చాలా కంపెనీలు చాలా ప్రాజెక్టులు చేసినాయి. కానీ అన్నీ చాలా వరకు నాన్ లేఅవుట్లు చేసినాయి. ఈవెన్ లేఅవుట్లో కూడా వాటిని ఎటువంటి డెవలప్మెంట్స్ లేకుండా వదిలేసినాయి. మన ప్రాజెక్ట్ ఏంటంటే కంప్లీట్లీ హౌసింగ్ ప్రాజెక్టు. వీటిలో మేము 10% ఓన్లీ హౌసింగ్ మాత్రమే కేటాయించడం జరిగిందండి. ఇదిగోండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మార్క్ అంతా హౌసింగ్ సైడ్ మార్క్స్ అండి. ఇక్కడ మేము కంపెనీ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో వీటిలో డెవలప్మెంట్స్ వచ్చేసరికి మొత్తం అన్ని 40 feet అలాగే 33 feet సిమెంట్ రోడ్స్, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, చుట్టూ కాంపౌండ్ వాల్ విత్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్తో ఒక లివబుల్ అంటే ఒక 2 years తర్వాత హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనుకుని అక్కడ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునే పాసిబిలిటీస్ అన్నీ సరే మేము ప్రొవైడ్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇది ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. మనకి ఇటు సైడ్ పరిటాల్లో మనకి అక్కడ దాములూరు వైకుంఠపురం బ్రిడ్జ్ రాబోతుంది. అలాగే మనకి ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా ఇది చాలా దగ్గరగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఫాస్ట్గా అమరావతికి ఒక కొత్త యాక్సెస్ మనకు వస్తుందండి. కొత్త యాక్సెస్ రావడం వల్ల ఒక కొత్త జోన్ డెవలప్మెంట్ జరుగుతుంది. అలాగే ఈ పక్కన పరిటాల్లో కూడా మనకి ఎడ్యుకేషనల్ హబ్స్ కూడా డెవలప్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ప్రాజెక్ట్ పక్కనే మనకి అమృత్సర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అలాగే పరిటాల తర్వాత ఉన్న కంచిచర్లలో మిట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అలాగే మనకి అమృత్సర్కి ముందుగా MVRM సైన్స్ టెక్నాలజీ కాలేజ్ ఉంది. అలాగే ఇది చాలా కాలేజెస్కి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి హబ్గా మారబోతుంది. అలాగే వీటితో కూడా మనకి ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుందండి. ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఇది చాలా ఫాస్ట్ యాక్సెస్ అమరావతి క్యాపిటల్గా ఉంటుంది. సో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అలాగే వీటితో పాటు మనకి యాక్చువల్లీ డిఫరెంట్ లొకేషన్స్లో కూడా మనకి ప్రాజెక్ట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఈవెన్ యాక్చువల్లీ చాలామంది కోర్ క్యాపిటల్కి లేదంటే అమరావతి సైడ్ అటు సైడ్ పెద్దపరిగిన ఆ రీజన్స్లో చూస్తున్నారు. ఆ రీజన్స్ ఆల్రెడీ ప్రైజెస్ అనేవి అప్రిషియేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోర్ క్యాపిటల్కి పరిటాల ఎంత డిస్టెన్స్లో ఉందో అటు సైడ్ ప్రాజెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ అంతే డిస్టెన్స్లో ఉంటాయి. కానీ అవి ఇప్పుడే 40,000 35,000కి సేల్ చేస్తున్నారు గజం. ఇక్కడ ఇది చాలా తక్కువ రేట్లో కేవలం 13-14,000కి మాత్రమే మనకి గజం అందుబాటులో ఉంది. సో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఇది చాలా రైట్ టైం అండి. సో ఈ ప్రాజెక్టు డీటెయిల్స్ కానీ అలాగే ఈ ప్రాజెక్ట్ విజిట్ చేయాలి, ఈ ప్రాజెక్ట్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ చూడాలి అనుకున్న వాళ్ళకి పైన కనపడుతున్న ఆఫీస్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. ఈ నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.